ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే రెడ్మీ నోట్ 13 5G బేసిక్ గా చెప్పాలన్నట్లయితే ఒరిజినల్ నోట్ సిరీస్. ఇన్ఫాక్ట్ నోట్ సిరీస్ లో రెడ్మీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. హైయెస్ట్ సెల్లింగ్ ఫోన్స్ కూడా ఇవే రెడ్మీ నుంచి వచ్చినటువంటి వాటిలో. ఎందుకంటే మంచి మంచి ఫ్యూచర్స్ అన్ని కూడా బెస్ట్ బడ్జెట్ లో మనకైతే ఆఫర్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత చేంజ్ అయిపోయింది. దీని తర్వాత ప్రో అని తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రో ప్లస్ అని తీసుకొచ్చారు. ఏకంగా 15,000 రూపాయలు 12,000 రూపాయల్లో దొరికేటువంటి ఫోన్ ని 30,000 రూపాయల దాకా తీసుకెళ్లారు. ఆల్మోస్ట్ ఇది మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని కింద మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ వీటికన్నా స్టిల్ ఈ రోజు కూడా ఆఫ్లైన్ లో కూడా హైయెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ అయితే ఇవే. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కొంచెం బడ్జెట్ లో ప్రతి ఒక్కళ్ళు ఎఫోర్డ్ చేయగలిగేలాగా ఈ ఫోన్ ఉండడం జరుగుతుంది. సో ఈ రోజు ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి నా డీటెయిల్డ్ ఇన్ డెప్త్ రివ్యూ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. దానికంటే బిఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ లోపల కంటెంట్స్ ఏమి ఉన్నాయని చూడండి. ఎందుకంటే అన్బాక్సింగ్ డైరెక్ట్ గా రివ్యూ చేద్దామని చెప్పి. సో రీటైల్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. బాక్స్ లో చార్జర్ అలాగే కేబుల్, దీంతో పాటు ఒక TPU కేస్. ఈసారి వీళ్ళు మనకి ట్రాన్స్పరెంట్ కేస్ ఇవ్వలేదు, ఇట్లా బ్లాక్ కలర్ కేసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బేసిక్ గా ఇవి ఎల్లో అవ్వటం అనేది ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం అని చెప్పుకోవచ్చు. అండ్ వీటితో పాటు ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్, కొంత పేపర్ వర్క్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అంతే యాజ్ యూజువల్ గా ఏవైతే బాక్స్ లో మీకు కంటెంట్స్ ఉంటాయో అవే వీటి ఇందులో కూడా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు గనక హెవీగా స్మార్ట్ ఫోన్ ని యూజ్ చేస్తుంటారు అన్నట్లయితే గనక ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సెమీ బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్, అంటే ప్రాపర్ గా రెక్టాంగిల్ రాదు, కర్వ్స్ మనకు కొంచెం ఎడ్జెస్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. ఇవి ఉండడం వల్ల మీ మొబైల్ ఫోన్ ఎంతసేపు మీ చేతిలో ఉన్నా గానీ ఇది చేతులు హర్ట్ అవడం గానీ ఏదో హెవీ వస్తువు క్యారీ చేస్తున్నటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా రాదు. అండ్ బై ద బై దీంట్లో మన బాడీ అంతా కూడా పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ గ్లాస్ కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే మన ముందు తీసుకొచ్చారు, కానీ ఇది గ్లాస్ అయితే కాదు, పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 తీసుకొచ్చారు. సో మొబైల్ ఫోన్ ఎప్పుడన్నా పొరపాటున చేజారి కింద పడ్డా ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి IP54 వాటర్ రేటింగ్ టెక్నాలజీని అయితే మనం తీసుకొచ్చారు. బేసిక్ గా చిన్నపాటి వర్షపు తుప్పర్లు ఇలాంటివి ఉంటుంది చూసారా, వాటన్నిటికి కూడా ఇది సస్టైన్ అవ్వగలదు. వేర్ IP68 టెక్నాలజీని 13 Pro Plus లో తీసుకొచ్చారు. సో ఇది కంప్లీట్లీ వాటర్ లో డిప్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 1.5 మీటర్ డెప్త్ ఉన్నటువంటి వాటర్ లో 30 minutes దాకా ఇది సస్టైన్ అవుతుంది. అఫ్ కోర్స్ ఇట్ కమ్స్ విత్ ఎ కాస్ట్, బట్ ఈ బడ్జెట్ లో దీన్ని కూడా ప్రొవైడ్ చేశారు. వీ కెన్ కన్సిడర్ దిస్. సో డిజైన్ పరంగా మాత్రం ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్. అండ్ దీంట్లో మీకు మొత్తం 3 కలర్స్ రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే గోల్డ్, బ్లాక్ అలాగే వైట్. వైట్ మీకు ఒక మార్బుల్ స్టోన్ కలర్ ఎఫెక్ట్ ఫీల్ అయితే మీకు ఇది రావడం జరుగుతుంది. వైట్ చాలా బాగుంది కంపేర్ టు బ్లాక్ కన్నా. గోల్డ్ అయితే నాకైతే కొంచెం తిరణాలు లాగే అనిపించింది. సో బెటర్ టు స్కిప్. వైట్ చూడండి బెటర్ చాయిస్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ మనకి కెమెరా మాడ్యూల్ దగ్గర ఉన్నటువంటి ఈ సిలిండర్స్ ఏవైతే ఇవన్నీ కూడా SS కైండ్ ఆఫ్ ఫినిష్ అయితే మనం తీసుకొచ్చారు. ఇది కూడా మీకు చూడటానికి చాలా బాగుండడం జరుగుతుంది. అండ్ యాజ్ యూజువల్ గా మీకు లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ కమ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని తీసుకొచ్చారు. యాక్చువల్ గా మిగతా రెడ్మీ నోట్ 13 Pro అలాగే Pro Plus రెండిట్లో కూడా అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ తీసుకొస్తే దీంట్లో సైడ్ మౌంటర్ తీసుకొచ్చారు. అది నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ కార్డ్ స్లాట్, అది కూడా మీకు డ్యూయల్ సిమ్ లేదు అన్నట్లయితే గనక ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. టాప్ స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్. వేర్ రెడ్మీ నోట్ 13 సిరీస్ అన్నిటిలో కూడా ఈసారి దీనిలోనే మనకి 3.5 ఆడియో జాక్ ని ఇచ్చారు. IR బ్లాస్టర్ రెగ్యులర్ గా మీ ఎలక్ట్రానిక్ అన్నిటిని కంట్రోల్ చేయడంతో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా తీసుకొచ్చారు. అండ్ ఫోన్ కూడా మీకు జస్ట్ 7.9 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా. ఫోన్ కూడా మీకు అరౌండ్ 175 grams రావడం జరుగుతుంది. చాలా కూల్ గా ఈజీగా మీరైతే హ్యాండిల్ చేసుకోవచ్చు. ఈవెన్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ కూడా పర్ఫెక్ట్ ఫిక్స్. అండ్ సైడ్స్ కూడా కర్వ్స్ మనకు కొంచెం హైట్ ఉండటం వల్ల ఇందాక నేను పడేసినట్లు ఇట్లా కింద పడ్డ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. సో బిల్డ్ క్వాలిటీ పరంగా అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్రైస్ మనకు ఆఫర్ చేస్తున్నారో ఆ ప్రైజింగ్ సెగ్మెంట్ లో ఇది సూపర్ అని నేను అంటాను. బై ద వే దీంట్లో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికే మీకు 17,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ గా 18,000, 1,000 రూపీస్ కార్డ్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓపెన్ మీకు 22,000 రూపాయల దాకా వెళ్ళడం జరుగుతుంది. బట్ ఆ హై ఎండ్ వేరియంట్ కి వెళ్లే బదులు మీకు చాలానే బెటర్ ఆప్షన్స్ మార్కెట్ లో ఉంటాయి. దీని గురించి మనం డీటెయిల్డ్ గా లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఇక వన్ ఆఫ్ ద బెస్ట్ ఇందులో ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా దీనిలో ఉన్నటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాలి. డిస్ప్లే మాత్రం 6.67 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే. ఇది 10-bit ప్యానల్ అయితే ఏం కాదు, జస్ట్ మనకి 8-bit ప్యానలే మనం ముందు తీసుకొచ్చారు. ఒకవేళ కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే క్వాలిటీ వ్యూయింగ్ పర్పస్ అయితే ఇది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. బట్ దీంట్లో మనకి ఏ విధమైనటువంటి HDR గానీ డాల్బీ విజన్ గానీ తీసుకొని రాలేదు. డాల్బీ విజన్ అంటే అట్ ద కాస్ట్ అనుకోవచ్చు. అట్లీస్ట్ HDR10 తీసుకొచ్చినా గానీ ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి 240 టచ్ శాంపిల్ రేట్ తో పాటు ఇన్స్టెంట్ టచ్ శాంపిల్ రేట్ వచ్చేటప్పటికి 2160
ఒకవేళ మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు బెటర్ ఎక్స్పీరియన్స్ ని మీకు ప్రొవైడ్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. అండ్ దీంట్లో స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా మనకి 120 హెడ్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ ఇనిషియల్ గా నేను ఇందులో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి బెజల్స్ సూపర్ థిన్ గా ఉండడం జరుగుతుంది. ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ లో మీకు ఏ విధమైనటువంటి బెజల్స్ వస్తాయో అలా ఈవెన్ టాప్ అండ్ బాటమ్ లో కూడా ఈక్వల్ గా యూనిఫామ్ గా మనకి ఈ బెజల్స్ రావడం జరుగుతుంది. ఈ ఫోన్ లో నాకు బాగా నచ్చిన అంశం ఏమైనా ఉంది అని అంటే ఖచ్చితంగా దీని డిస్ప్లే అని అంటాను. ఈవెన్ దీని మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి అప్ టు 1000 నిట్స్ దాకా వెళ్తుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ కి దిస్ ఇస్ మోర్ దెన్ సఫిషియంట్ అని నేను అంటాను. అండ్ ఇంతేకాదు దీంట్లో సాఫ్ట్వేర్ ద్వారా టీవీ రిహన్లైన్ సర్టిఫికేషన్ కూడా మనకు రావడం జరుగుతుంది. బేసిక్ గా చెప్పాలి అన్నట్లయితే బ్లూ లైట్ ని మాక్సిమం ఇది కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. లో లైటింగ్ లో కావచ్చు ఫ్లిక్కరింగ్స్ ఏవైతే ఉన్నాయో మాక్సిమం ఇది కట్ ఆఫ్ చేసి ప్రాపర్ అవుట్పుట్ అలాగే మీ కంటికి ఏ విధమైనటువంటి హాని జరగకుండా ఇది మనకు కాపాడటం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ మూవ్ అంటాను. సో ఓవరాల్ గా ఇందులో నాకు డిస్ప్లే మాత్రం ఫెంటాస్టిక్ అనిపించింది. బట్ దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెచ్డిఆర్ కానీ డాల్బీ విజన్ సపోర్ట్ కానీ లేదు. అండ్ ఆడియో క్వాలిటీ కూడా ఓకే అని అంటాను. ఆడియో కూడా లౌడ్ గానే ఉంది. ఒక శాంపిల్ అయితే వినేసేయండి. బట్ ఆగండి, దీంట్లో మనకు వచ్చేటప్పుడు కేవలం సింగిల్ స్టీరియో స్పీకర్ ని మాత్రమే తీసుకొచ్చారు. అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే దీంట్లో మనకి డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ని తీసుకొచ్చారు. సో డాల్బీ అట్మాస్ తీసుకొచ్చి డ్యూయల్ స్టీరియో స్పీకర్ కూడా తెచ్చుంటే మాత్రం సింప్లీ క్రేజీ అనిపించింది. అంటే ఆడియో పరంగా లౌడ్ ఉంది కానీ దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ లేదు, ఇది కాన్ అనిపించింది. ఇక దీనిలో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 6080 SoC చిప్సెట్ 6 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ అయితే మన ముందు తీసుకొచ్చారు. డే టు డే లైఫ్ టాస్క్ అన్నిట్లో ప్రాపర్ గా ఇదైతే హ్యాండిల్ చేయగలదు. కానీ ఈ బడ్జెట్ లో మనకు రావాల్సినటువంటి ప్రాసెసర్ అయితే ఇది కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లావా చూసుకున్నారనుకోండి, లావా అగ్ని 2 మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 700 ప్రాసెసర్ తీసుకొచ్చారు ఇదే బడ్జెట్ సెగ్మెంట్ లో. ఇంకా అది బెటర్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని మనం చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇది 18,000 వస్తుంది, 20,000 రూపాయలకి వస్తుంది. 2,000 రూపాయలు పోయినా కానీ అది గేమింగ్ అలాగే డే టు డే టాస్కింగ్ లో దీనికన్నా చాలా బెటర్ ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్ అనే నా అభిప్రాయం. సో ప్రాసెసర్ దగ్గర ఇంకొంచెం వీళ్ళు హోంవర్క్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బట్ డే టు డే లైఫ్ టాస్క్ అన్నిట్లో మీరు ఓపెన్ చేసి యూజ్ చేసేటువంటి వాటన్నిటిలో కూడా మీకు ఎలాంటి ల్యాగ్ గానీ హ్యాంగ్ గానీ అయితే ఉండదు. బట్ ఆ బడ్జెట్ కి వర్త్ఫుల్ ప్రాసెసర్ కాదని నా అభిప్రాయం. గిగ్బెన్ స్కోర్స్ విషయానికి వచ్చారంటే సింగిల్ బ్యాండ్ లో 778 అలాగే మల్టీ స్కోర్ లో వచ్చేటప్పటికి 2000 చేంజ్ రావడం జరుగుతుంది. ఆ బడ్జెట్ లో ఓకే, బట్ నేను ఇందా మీకు చెప్పినట్లు బెటర్ ప్రాసెసర్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. ఇక ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారంటే LPDDR4X తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ దీంట్లో మనకి విర్చువల్ ర్యామ్ ఉంటుంది. బట్ హ్యూజ్ గా మల్టీ టాస్కింగ్ చేస్తాను నేను 20+ యాప్స్ ని వాడతాను అని అంటేనే మీకు ఇది పనిచేయడం జరుగుతూ ఉంటుంది. కానీ అంతకంటే లో అంటే ఇదంతా ఒక మార్కెటింగ్ గిమ్మిక్ అని నేను అంటాను. సో పెద్దగా మీకు ఫరక్ ఏం పడదు విర్చువల్ ర్యామ్ వల్ల. అంతేకాదు ఒకవేళ గేమింగ్ పార్ట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే పెద్దగా మీకు హ్యూజ్ గేమింగ్ పర్పస్ అని అయితే నేనేం చెప్పలేదు. క్యాజువల్ గేమింగ్ కి ఇది పర్ఫెక్ట్ అని అంటాను. అప్పుడప్పుడు నేను యావరేజ్ గా వాడతానంటే Asphalt 9 కూడా ఆడి చూసాను, పర్వాలేదు. గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఒకవేళ మీరు క్యాజువల్ గేమింగ్ ఆడుతున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఆ బడ్జెట్ లో. ఇక ఓఎస్ విషయానికి వచ్చారంటే నాకు ఇందులోనే పెద్ద డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎందుకంటే ఇది Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. ఇవాళ రేపు మనకి ఈవెన్ వీళ్ళు 3+4 ఇయర్స్ ఆఫ్ అప్గ్రేడ్స్ ఇచ్చినా గానీ Android 14 లేదా Android 15 మాక్సిమం మీకు రావడం జరుగుతుంది. చాలా మొబైల్ ఫోన్స్ ఎందుకంటే తక్కువ రేంజ్ లోనే మనకి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది Android 14 అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి లేటెస్ట్ UI హైపర్ UI తో వచ్చుంటే ఇంకా బాగుండేది. యాజ్ ఆఫ్ నో ఇది MI UI తో మాత్రమే మనకు రావడం జరుగుతుంది. అండ్ మరొక 4 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తానంటున్నారు. బట్ వీళ్ళ అప్డేట్స్ ఏవైతే పర్వాలేదు బాగానే ఉంటాయి, కాకపోతే కొంచెం లేట్ ఉంటాయి. వాటిని కూడా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి బై డిఫాల్ట్ డైలర్ వచ్చేటప్పటికి గూగుల్ డైలర్ కాకుండా వీళ్ళ MI UI డైలర్ ఇచ్చారు. సో కాల్ రికార్డింగ్ అవతల వాళ్ళకి నోటిఫికేషన్ లేకుండా మీరు రికార్డ్ చేసుకోవడంతో పాటు ఇందులో మీకు డ్యూయల్ యాప్స్ అలాగే యాప్ లాకింగ్ ఫీచర్స్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. మీకు కావాల్సినటువంటి కస్టమైజేషన్ ఫీచర్స్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఏవైతే చూస్తుంటారో సేమ్ ఇందులో కూడా మనకు రావడం జరుగుతుంది. వన్ అండ్ ఓన్లీ దీనిలో బ్యాక్ డ్రాప్ ఏంటి అంటే Android 13 ఇచ్చారు. Android 14 తో ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ బ్లాట్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ చాలా వరకు ఒక 17-18 యాప్స్ ను తీసుకొచ్చారు. సో వీటిని కూడా రిమూవ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో బ్యాటరీ విషయానికి వద్దాం. 5000 mAh ఆఫ్ ద పవర్ఫుల్ బ్యాటరీని అయితే మనం ముందు తీసుకొచ్చారు. సో ఏ డే మీరు ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ ఆరామ్సే మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. బాక్స్ లోనే మనకి 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ చార్జర్ కూడా ఇచ్చారు కాబట్టి అరౌండ్ మీకు ఇది 1 hour 30 minutes 1 hour 40 minutes లో 0 to 100% ఛార్జ్ అవడం అయితే జరుగుతుంది. సో బ్యాటరీ పరంగా పర్ఫెక్ట్ అని అంటాను, నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే మనం తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్
డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. బట్ ముఖ్యంగా ఎక్స్పోజర్ అలాగే హెచ్డిఆర్ కంట్రోల్ ఏదైతే ఉంది ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఓకే, ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో నేను అంటాను. ఈవెన్ దీంట్లో మనకు 1x అలాగే 2x అలాగే 3x లో కూడా మీరు ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు ఇన్ డీటెయిలింగ్ గా మీకు కావాలనుకుంటున్నారు అన్నట్లయితే. బట్ లాగ్ హెచ్డిఆర్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఇది ఇంకొంచెం ఇంప్రూవ్డ్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. ఈవెన్ పోర్ట్రేట్ లో కూడా ఓకే బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది, కానీ పోర్ట్రేట్ లో ఇది కలర్స్ అలాగే హెచ్డిఆర్ ఏదైతే ఉందో ప్రాపర్ గా అయితే హ్యాండిల్ చేయలేకపోతుంది. ఇక 8 మెగా పిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని మనం తీసుకొచ్చారు. స్కిన్ టోన్స్ ని బెటర్ గా ట్యూన్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక మరొక 2 మెగా పిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ ఇస్తూ ఉంటారు యాజ్ యూజువల్ గా. సో దీని గురించి మీరు మర్చిపోండి. అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే మనం తీసుకొచ్చారు. సో ఇక్కడ కొంచెం వార్మ్ గా కొంచెం ఎల్లో టింట్, ఇంకా చెప్పాలంటే ఖచ్చితంగా వీళ్ళు మన ఇండియన్ స్కిన్ టోన్ కి తగ్గట్టుగా వీటిని అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు దీని ద్వారా కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా బానే ఉంది. బట్ ఎడ్జ్ డిటెక్షన్ ఏదైతే ఉంది ఇంకొంచెం బెటర్మెంట్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చారంటే దీంట్లో ఏ విధమైనటువంటి ఓఎస్ ఉండదు, కేవలం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే ఇచ్చారు. ఓఎస్ కూడా తెచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ రేర్ అండ్ ఫ్రంట్ రెండిట్లో కూడా మీరు ఫుల్ హెచ్డీలో కేవలం 30 FPS మాత్రం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 30కి బదులుగా వీళ్ళు 60 FPS వీడియో రికార్డింగ్ తీసుకొచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఏది 1080లో. అసలు దీనికన్నా ఇంకొక వర్స్ట్ ఏంటంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చి వీళ్ళు 4K వీడియో రికార్డింగ్ ఇందులో తీసుకొని రాకపోవడం మాత్రం నాకు చాలా దారుణం అనిపించింది. అది కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో టోటల్లీ మీకు 7 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఈవెన్ జియో అలాగే ఎయిర్టెల్ రెండిట్లో నేను స్పీడ్స్ కూడా చెక్ చేశాను. ప్రాపర్ అవుట్పుట్ మనకు రావడంతో పాటు ఇందులో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3 టెక్నాలజీ, ఐఆర్ బ్లాస్టర్ ని కూడా మనం తీసుకొచ్చారు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని కైండ్ ఆఫ్ సెన్సార్స్, ఈవెన్ జైరోస్కోప్ సెన్సార్ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా పర్వాలేదు బానే ఉంది. అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. యూజువల్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు తీసుకొని రారు. ఈవెన్ ఇది పర్సనల్ హాట్స్పాట్ లో కూడా మనకి వైఫై అలియన్స్ 7 కి సపోర్ట్ చేస్తుంది. సో హై స్పీడ్ హాట్స్పాట్ ని కూడా మీరు ఆస్వాదించడంతో పాటు ఇందులో మీకు 4G క్యారియర్ అగ్రిగేషన్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక కన్క్లూజన్, ఒకవేళ మీరు ఒక మంచి డిస్ప్లే ఉన్నటువంటి మొబైల్ ఫోన్ చూస్తున్నారు, ముఖ్యంగా మీ బడ్జెట్ 17,000 రూపాయలు అయినట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ దాంతో పాటు స్లిమ్ అండ్ స్లిక్ గా ఆల్ డే బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే. ఇక దీనిలో కాన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే మిస్సింగ్. అండ్ దీంతో పాటు కెమెరా యావరేజ్ అని అంటాను, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు. ఈవెన్ రేర్ అలాగే ఫ్రంట్ రెండిట్లో కూడా మీరు 4K వీడియో రికార్డింగ్ అయితే రాదు. అండ్ ప్రాసెసర్ దగ్గర కూడా ఇది అవుట్డేటెడ్ ప్రాసెసర్ అని నేను అంటాను. ఈ బడ్జెట్ లో రావాల్సినటువంటి ప్రాసెసర్ అయితే ఖచ్చితంగా కాదు. వీళ్ళు దీంట్లోనే స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తీసుకొచ్చినా గానీ ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. 17,000 రూపాయలకి ఫోన్ కొనటం వర్తా అని అంటే నేనైతే అంత పెద్దగా అయితే రికమెండ్ చేయను. బట్ వెయిట్ చేయండి, ఒకవేళ మీరు ఇదే ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే అరౌండ్ 15,000-16,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తే గనక డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.